సాయి తత్వం అంటేనే ప్రేమ తత్వం అని మాట్లాడుతూ ఉంటారు విక్కీ కృష్ణ గారు. సాయి తత్వం అంటేనే నమ్మకం అని మాట్లాడుతూ ఉంటారు. సాయి తత్వం అంటేనే ఇన్వాల్వ్‌మెంట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకలా మాట్లాడతారు? తన మాటల్లోనే తెలుసుకుందాం. సాయిబాబాకి సంబంధించి చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానెల్‌లో చేసున్నాం. ప్రతి వీడియోని వాచ్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా మీరు డైరెక్ట్‌గా విక్కీ కృష్ణ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. గురువుగారిని కలవచ్చు, మాట్లాడొచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా 100% సొల్యూషన్ దొరుకుతుంది. ఎన్నో పరిశోధనలు చేశారు. చక్కటి పాటలు, మంచి అద్భుతమైన స్వరం. చాలా చక్కగా పాడతారు, రాస్తారు. దీనికి సంబంధించి పరిశోధనలు చేస్తూనే ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే సాయిబాబా గురించి పూర్తి సమాచారం మీకు తెలియాలి అంటే ఇలాంటి వ్యక్తుల్ని అడిగి తెలుసుకోవాలి. నమస్కారం. నమస్తే. ఆ! మీరు సాయిబాబాకి సంబంధించి చాలా పుస్తకాల్ని రచించటం కానివ్వండి, పాటల్ని రాయటం కానివ్వండి చేశారు కదా! మీరు సాయిబాబాకి సంబంధించి మాట్లాడేటప్పుడు కానివ్వండి, మీకు సాయిబాబా కనిపించడం జరిగిందా? అంటే మాటల్లో కానివ్వండి, వాళ్ళ చూపుల్లో కానివ్వండి, ఎక్కడైనా మీకు ఇలాంటి అనుభవం ఏదైనా మీ స్వీయ అనుభవం ఏదైనా ఉందా? అలాగే అసలు బాబాని నమ్మాలి అంటే ఇంకా ఎలా ఉండాలి ఇలా కాకుండా అని ప్రశ్నించే వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశారు మేడం. హ్మ్. అయితే ఎవరైనా నేను కూడా ఒకప్పుడు అంటే ఈ బాహ్య ప్రపంచంలో, ఇదే బాహ్య ప్రపంచంలో చదువులు, బాహ్య ప్రపంచంలో గురువులు, హ్మ్. మన యొక్క జ్ఞాన పరిధి, మనం చదువుకున్నది, హేతువాదుల మధ్య తిరగడము, ఇంగా స్నేహితులు, యూనివర్సిటీలు ఇవన్నీ నాలో ఒక రకమైనటువంటి ఒక జ్ఞానాన్నిచ్చాయి. అంటే హ్మ్. దేన్నైనా ప్రశ్నించడం, హేతుబద్ధంగా ప్రశ్నించడం. హ్మ్. అది నాకు తెలిసిన జ్ఞానంతో అదే నిజం అనుకునేవాడిని. హ్మ్. కానీ బాబా తత్వంలోకి వెళ్ళిన తర్వాత మా గురువు చేసి చంద్రకుమార్ గారని చెప్పాను మీకు. ఆ తత్వములో ఉండే లోతుకు వెళ్ళే కొలది నాకు అనుభవాలు రావడంతో పాటు హ్మ్. అనుభూతి కలిగింది. అంటే హ్మ్. ఇన్వాల్వ్‌మెంట్. మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారు అంటే మన ఇంటికి బంధువులు వస్తుంటారు. మన ఇంట్లో అంటారు. అమ్మ హ్మ్. ఆమె చాలా చక్కగా ప్రేమిస్తుంది. అంటే హ్మ్. మన ఇంట్లో అందరూ ప్రేమించము. ఒకరిని మాత్రము ఇతరులు అందరూ లైక్ చేస్తుంటారు. అవునవును. కారణం ఏంటంటే ఇన్వాల్వ్‌మెంట్. హ్మ్. ఆళ్ళు వంట చేయడం గాని, పలకరించడంలో గాని ఇది హ్మ్. ప్రేమతత్వం. హ్మ్. ఈ ప్రేమతత్వం సాయి తత్వంలోన చాలా ముఖ్యమైనటువంటిది. హ్మ్. ఇన్వాల్వ్‌మెంట్. మనం ఎలా తప్పిస్తామో నేను ఒక డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నప్పుడు సాయి బాబా సచ్చరిత్రను చదువుతూ ఉన్నాను ఉదయం. ఎందుకో పులికించిపోయి ఎప్పుడైనా అటువంటి పవిత్రమైన ప్రదేశానికి వెళతానా అని తపించేవాడిని. హ్మ్. నాకు 6 నెలలు సెలవు ఇవ్వమన్నారు. హ్మ్. అటువంటిది అనుకోకుండా ఒక్క వారంలోగా ఢిల్లీకి వెళ్ళేటువంటి ఒక అవకాశం రావడం నాకు. హుహు. 5 మంది డిపార్ట్‌మెంట్లుంటే నన్నే సెలెక్ట్ చేయడము. అబ్బా! అక్కడ ఢిల్లీకి వెళ్ళడము. హ్మ్. 6, 9 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత లాస్ట్‌కొచ్చేసరికి నాకు షిరిడీకి టికెట్ దొరకడము. ఓహ్! అలా షిరిడీ వెళ్ళడం అని. హ్మ్. నాకు గగురు పొడిచాననమాట. అంటే నేనెంత తపించాను. అప్పుడు అనుకున్నా. హ్మ్. మనం తపిస్తే బాబా పిచ్చుక కాలికి దారం కట్టినట్టు తన వద్దకు రప్పించుకుంటాడు భక్తులని. అలా తపిస్తూ ఒకరోజు నేను సత్సంగంలో మైమరిచి చెప్తున్నాను. అలా అడిగారు. నా చిన్ని జీవితం చాలదయ్యన్ని లీలలు తెలపడానికి. నాకున్న జ్ఞానము చాలదయ్యన్ని మహిమలు వర్ణించడానికి. అండపిండ బ్రహ్మాండం నీవు అవనిలోని పరమాణువు నేను. అండపిండ బ్రహ్మాండం నీవు అవనిలోని పరమాణువు నేను. నా చిన్ని జీవితం చాలదయ్యని లీలలు తెలపడానికి. నాకున్న జ్ఞానము చాలదయ్యని మహిమలు వర్ణించడానికి అని పాట పాడుతూ దాసగణ మహారాజు గురించి చెప్పాను ఒక టెంపుల్‌లో ఉపన్యాసం. చెప్తూ చాలా తన్మయం చెంది చెప్పానండి. అసలు హ్మ్. దాసగణ మహారాజే నేనేమన్నట్టుగా ఆయన అలా చేశాడు, ఇలా చేశాడు అంటే అంత ఇన్వాల్వ్‌మెంట్ అనుకోకుండా ఆ ఇన్వాల్వ్‌మెంట్ అయ్యాను. హ్మ్. అయిన తర్వాత రాత్రి నాకు తెల్లవారుజామున 3 గంటల కలలోకొచ్చాడు. అదొక హ్మ్. ఆనాటి షిరిడీ అది. హ్మ్. ఒక హోటల్‌లో చిన్న గుడిసెలో లోపల హ్మ్. కూర్చున్నాను నేను. హ్మ్. ఆయన అలా వంగి ఇప్పటికీ జ్ఞాపకం ఉందండి అది. అలా హ్మ్. వచ్చేసి నా గురించి అంత గొప్పగా చెప్పారు కృష్ణ గారు అని నన్ను అంటున్నాడు. మీరు హ్మ్. అని అని అన్నప్పుడు అదంతా బాబా మహిమ. బాబాను టీ చేసుకొనొస్తుంది. ఆమె మనిషి ఒక లేడీ. ఆ రోజుల్లో ఎట్లా ఉంటదో అంతా కనిపించిందండి. హ్మ్. టీ ఇస్తంటే అన్ని రూపాల్లో బాబా ఉన్నాడు కదా గురువుగారు అన్నాను. అని ఇట్లా చూస్తే బాబా ప్రత్యక్షం. ఓహ్! ఇంక అక్కడ నుంచండి నాకు అనేక రకాలు కనిపిచ్చాడు. నా పాటలు రాస్తున్నప్పుడు గూడా. నేను హ్మ్. 'సాయి దెయ్యం' సినిమాలో పాట రాస్తున్నప్పుడు హ్మ్. ఆహ్,
బాబా బాబా నువ్వు కూర్చున్న తీరు చూస్తుంటే మా ముచ్చట తీరు యోగ సుమం పూసినట్టు జ్ఞానవనం విరిసినట్టు ధ్యాన ఫలం పండినట్టు ఆగిపోయింది. ఉమ్, ఆ మీటర్‌లో రాలే. ఉమ్, అది వదిలేసా. ఉమ్, వదిలేసి బాబా నీ లీలలే వేరు, నువ్వు ప్రేమ రూపమైన ఫకీరు అని రాసా. ఉమ్, ఆహా! ఎంత బాగా కానీ ఇది ఎందుకు ఆగిపోయింది? ఎంత ఆలోచన చేసినా రాలే. ఉమ్, రాత్రి 12 గంటల వరకు ఆలోచించాను. ఏంటంటే యోగ సుమం పూసినట్టు. అంటే ఉమ్, 16 ఏళ్ల వయసులో బాబా చెట్టు కిందకొచ్చాడు. ఉమ్, జ్ఞానవనం విడిచినట్టు జ్ఞానవనం లెండివనంకు వెళ్ళడము, ఉమ్, ధ్యాన ఫలం అంటే దుని దగ్గర కూర్చొని 60 సంవత్సరాలు ఇదంతా బానే ఉంది. ఉమ్, తర్వాత ఏమిటి నెక్స్ట్? ఏం చెప్పాలా? నాకు రాలేదు. ఉమ్, ఉదయమే తెల్లవారుజామున కల వచ్చింది. ఆ కలలో బాబా రాలేదు గానీ, మా గురువు గారొచ్చారు. తూముపూడి కోటేశ్వరరావు అని. ఉమ్, ఆయన అలా అలా నడుచుకొనొచ్చారు. నమస్తే సార్ అన్నాను. ఉమ్, అంటే ఏంటోయ్ సాయి తత్వాన్ని బానే చెప్తున్నావు, పాటలు బానే రాస్తున్నావు. కానీ నేను 34 ఏళ్ల క్రితం ఇచ్చిన పుస్తకాన్ని ఇంతవరకు చదవలేదు. లీలా సమాధి అన్నాడు. ఉమ్, అవును గురువుగారు. అంటే అప్పుడు నేను హేతువాదిగా ఉండాను. అభ్యుదయకైన కదా! ఉమ్, ఆయన ఇచ్చాడు. ఆయన ఇంట్లో సత్సంగం చేసి ఇచ్చాడు. ఈయన ఇదొక పిచ్చిలే అనుకున్నాం అప్పుడు ఆయన్ని. ఉమ్, అంతే ఉమ్, కదా అప్పుడు. 34 ఏళ్ల తర్వాత నేను సాయి భక్తుడయ్యి, నేను సాయి తత్వం పరిశోధన చేసిన తర్వాత ఆయన గొప్పతనం మీద నాకు తెలిసింది. ఎందుకు గురువుగారు ఎందుకు నాకు పుస్తకం ఇస్తున్నారు మీరన్నాను. ఉమ్, అదే నువ్వు పాట రాస్తున్నావు కదా! అందుకు దాంట్లో పరిష్కారం ఉంది. పలానా పేజీలో ఉంది. నువ్వు చదువు అన్నాడు. ఉమ్, పలానా ఏముంది గురువుగారు అన్నా. బాబాయ్ ఎందుకు అలా కూర్చున్నావని కదా నువ్వు రాస్తున్నది. ఉమ్, కాబట్టి అది కుండలీకరణ రూపమోయి అందుకే భక్తులకంతా అయితదా వాళ్ళ కోరికలు నెరవేరుతున్నావని వెళ్ళిపోయాడు. టక్కున మెలకువ వచ్చింది. నేను చూసాను. వెతికాను లైబ్రరీని. వెతికి ఆ పుస్తకం దొరికింది. చూస్తే అదే పేజీలో చూస్తే కుండలి మేల్కొన్నట్టు బాబా రూపం ఉంది అని వచ్చింది. చూడండి ఇక్కడ నేను రాస్తుండేది బాబా పైన అది. కాబట్టి ఉమ్, ఇటువంటివి తెలిసిన అక్కడ కరెక్ట్‌గా మీటర్ కూడా సరిపోయింది. ఉమ్, యోగ సుమం పూసినట్టు జ్ఞానవనం విరిసినట్టు ధ్యాన ఫలం పండినట్టు కుండలి మేల్కొన్నట్టు బాబా నీ లీలలే వేరు నువ్వు ప్రేమ రూపమైన ఫకీరు. ఆ పాట సంగతి, ఆ సినిమా సంగతి పక్కన పెడితే ఉమ్, లేసి గంతులేసి ఉమ్, నా భార్య దగ్గర చెప్తే ఏం ఈ ఎలకలు లేసి ఏందండి పిచ్చి పిచ్చిది అంటారని బయటకొచ్చి ఉమ్, నిజంగానే చెప్తున్నాను. బయటకొచ్చి ఏకంగా గంతులేసుకుంటున్నాను. బాబా అంటే ఆనాటి ఫకీర్లు రాసిచ్చారు కదా. అంత అంత అంటే అది అనిపించేది ఏంటి? ఇది ఏంటి? ఎవరు చెప్పుకోవాలి? ఉమ్, ఎవరు చెప్పినా నమ్మరు కదా! అవును. అంటే అంత ఒక ఉద్వేగానికి లోనవుతామండి. ఎందుకంటే ఇన్వాల్వ్‌మెంట్. మనం ఎంత ఇన్వాల్వ్ అవుతామో, బాబా ఫోటో చూస్తూ, ఉమ్, అట్లా బాబాని ఆ కళ్ళల్లోకి అలా అలా చూస్తూ ఉంటే, అలా చూస్తున్నప్పుడు ఒక పాటొస్తుంది. ఉమ్, ఇలా చూస్తే ఒక పాటొస్తుంది. ఇంకొక ఉద్యోగం ఒక కవితొస్తుంది. ఒక్కోసారి ప్రేమతత్వం పైన గురించి మాట్లాడుతూ ఉంటే 'ప్రేమాంజలి' అని ఒక ఒక కావ్యాన్నే రాసేసాను. ఉమ్, 'ప్రేమాంజలి' గొప్ప కావ్యం అండి. చదువుతుంటే నాకు ఇప్పుడు నేను చదివితే నేను రాసింది కాదు. ఉమ్, అది డివైన్ పవర్. అంటే ఉమ్, బాబా దాసగణ మహారాజుకు అప్పుడు ఆయన ఆశ్చర్యపోయేవాడనమాట. ఉమ్, అట్లా ఇన్వాల్వ్‌మెంట్ కావాలనమాట. ఆ ఉమ్, ఇన్వాల్వ్‌మెంట్ అందుకోసమే ఇన్వాల్వ్‌మెంట్ అనేది చాలా ఇన్వాల్వ్‌మెంట్ అంటే ఒక పూజ చేస్తున్నాం. ఉమ్, భక్తులున్నారు. బాబాకి ప్రేమతో పూలు పెట్టడం. బాబాను హారతి పాట ఇచ్చినప్పుడు బాబా హారతి పాటలో ప్రేమతో పాల్గొనాలి. ఉమ్, హారతి పాట అంటే జ్ఞాపకం వచ్చిందండి. దాసగణ మహారాజు తర్వాత ఈయన ఆయన దగ్గర మేగుడు ఎంత ప్రేమ అంటే అతను వంట మనిషి. ఉమ్, మేగుడు అనేటువంటి ఆయన ఒక వంట మనిషి. కానీ ఎంత ప్రేమ అంటే హారతి పాటలు మనం బాబా గుడిలోకి వెళ్తే అంతసేపు నిలబడలేము కదండీ. ఒంటి కాలుపై నిలబడేవాడనమాట. అట్లా ఒంటి కాలు హారతి పాట అయ్యేంత వరకు. ఉమ్, అంటే అంత ఇన్వాల్వ్ అంటే కాన్సంట్రేషన్ అంతా బాబా పైన ఉంది. ఇప్పుడు సర్కస్‌లో చేస్తుంటారు కదండీ. సర్కస్‌లో ఎంత ఉమ్, కాన్సంట్రేషన్ ఉంటుంది. అవును, అవును. అలా బాబా పైన అన్నాడు. ఆయన నిరంతరం ఎవరైతే నా నామాన్ని జపిస్తూ ఉంటారో, నా గురించి ఆలోచిస్తుంటారో, వారి వెంటే నేను ఉంటాను అన్నాడు బాబా. ఉమ్, వారి సర్వ కార్యాలు నేను నిర్వర్తిస్తున్నాను. ఉమ్, అందుకే ఆయన లుక్ టు మీ ఐ లుక్ టు యూ అనేటువంటి కాదు. అంతేకాకుండా మీరు నీడలాగా మీ వెంట ఉంటానన్నారు బాబా. రైట్. అందుకే మంచిగా పూజ చేయాలి. ఉమ్, మంచిగా పాట పాడాలి. ఉమ్, మంచిగా శ్రద్ధతో పాటలు వినాలి. అదేవిధంగా గుడికి వెళ్ళాలి. హారతి పాటలో శ్రద్ధగా పాల్గొనాలి. ఉమ్, ఏదైనా నైవేద్యం తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళింది ఎవరికైనా అన్నం పెట్టినా కూడా అన్నదానం ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టేవారు, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇచ్చేవారు నా దృష్టిలో గొప్ప. అది బాబాకు ఇస్తున్నట్టుగా భావించాలి. ఉమ్, ఎవరికైనా నువ్వు దానం చేసినా, ఒక రూపాయి, రూ. 1 చేసినా ఉమ్, ఓం సాయినాథాయ నమః అని చేయాలి. నేను చేస్తున్నాను అనుకోకూడదు. నేను అనేటువంటిది లేకుండా సర్వకాల సర్వావస్థలు ఎవరిని చూసినా ఓహో! ఇక్కడ బాబాయ్ ఈ అవకాశం కల్పించాడు. మీరన్నారు ఇంతకుముందు. ఉమ్, అది ఎటువంటి తిండి అయినా అది మాంసాహారమా, ఏ ఆహారం ఇవన్నీ బాబాకు లెక్క అవును. లేదు. ఉమ్, అక్కడంతా దీనికి నాకు సంబంధమే లేదు. ఉమ్,
కాబట్టి ఏది తింటున్నా, ఏది ఆలోచిస్తున్నా, కూర్చున్నా, నిలుచున్నా దేవుని చింతించు దినము దినము అంటాడు ప్రహ్లాదుడు. దేవుని చింతించు దినదినం. నువ్వు వేరే గురించి బాబాని గురించి ఆలోచించే క్షణం. ఇప్పుడు బాబా గురించి మనం గంట సేపు నుంచి మాట్లాడుతున్నామండి. ఇది మన జీవితంలో ప్లస్ పాయింట్. అంతేగాని బయటకు పోయిన తర్వాత మీకు ₹1,00,00,000 జీతం ఇచ్చినా, నాకు ఈ రాజ్యం ఇచ్చినా అన్ని వేస్ట్. ఇది సాయితత్వంలో ఉండేటువంటి లీలా రహస్యం. రైట్. చాలా అంటే చాలా ఉద్వేగభరితంగా చెప్తూ ఉంటారు వెక్కి కృష్ణ గారు. ఎందుకంటే ఆయన స్వీయ అనుభవాలు కానివ్వండి, రాసిన పాటలు కానివ్వండి, ఆయన చెప్పే మాటలు కానివ్వండి, ప్రతి మాట కూడా బాబాకి సంబంధించే మాట్లాడుతూ ఉంటారు. ఇక ప్రతి వీడియోలో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏదైనా ఏ మతం యొక్క సారాంశమైనా, ఏ పూజ యొక్క సారాంశమైనా, ఏ వ్యక్తిని ప్రేమించే సారాంశమైనా ఫైనల్‌గా మనం కోరుకునేది ఏమిటి? మనం అనుకున్నది జరగాలి, లేదా మన కోరికలు నెరవేరాలి, మనకి మంచే జరగాలి. ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ మంచి వెనకాల ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవాలి అంటే ఇలాంటి వ్యక్తుల మాటలు కాస్త ఆచరించే ప్రయత్నం చేయండి. 100% మనకి మంచి చెడు జరగకపోయినా, మంచి జరగకపోయినా ప్రశాంతంగా ఉండే జీవితం మనకి భగవంతుడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఇవ్వాలి అనుకుంటే కూడా మనం చేయాల్సిందేమిటి? ఇలాంటి వీడియోస్‌ని చూసినప్పుడు అందరికీ షేర్ చేసి, అందరి మాటల్లో బాబా తత్వాన్నో, లేదా ఎవరు పూజించే వ్యక్తుల్ని, ఎవరు పూజించే దేవుళ్ళని, వాళ్ళకి సంబంధించిన మాటలను ప్రచారం చేసే ప్రయత్నం చేయండి. అంతవరకే ఉండండి. ఇదొక్కటే కోరుకునేది. ఎవరిని విమర్శించకండి. దానివల్ల మనం చేసే ఫలితాలు మొత్తం పోతాయి. నా ఉద్దేశం ప్రకారం అయితే. మీరు ఏకీభవిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాకి సంబంధించి మరింత సమాచారాన్ని నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.